జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక ఊళ్ళో శ్రీరామచంద్రుడిని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవారు. అయితే ఆయన శ్రీరామనామం చెప్తే చాలు ఒళ్ళంతా పులకరించిపోయేది ఆయనకి. శ్రీరామచంద్రుడు అంటే అంత భక్తి అన్నమాట ఆయనకి. సరే, ఎక్కడ ఎవరు గానామృతాలు పెట్టినా అక్కడికి వెళ్ళి రాముని పాటలు వినేవాడు. కోలాటాలు జరిగినా అక్కడికి వెళ్ళేవాడు. ఇంకా శ్రీరామనామం ఎక్కడ వినిపించినా హృదయం పులకరించిపోయేది. అటువంటి భక్తుడు వెంకట్రావు గారు. సరే, అదేమిటో కానీ ఆయన ఏది పట్టుకున్నా అది మట్టి అయిపోయేది. ఆయన బంగారం పట్టినా అది మట్టి అయిపోయేది. ఏది పట్టుకున్నా మట్టి అయిపోయేది. అంటే పూర్తిగా చెప్పాలంటే దరిద్రాన్ని అనుభవించేవాడు అని అర్థమవుతుంది మనకి. ఒకరోజు ఆయన భార్య వెంకట్రావుకి సలహా ఇచ్చింది. ఏమండి, మనం అంత దరిద్రం అనిపిస్తున్నాం కదా, మీరు ఎంతగానో ప్రేమిస్తారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరిక తీర్చమని ప్రార్థన చేయరాదా? ఏమిటి కోరిక అన్నాడు వెంకట్రావు. అదేనండి, మనం దరిద్రంలో బతుకుతున్నాం, ఈ దారిద్ర్యం అనిపించాలా మనం? ఆయనతో ఒక్క మాట చెప్తే మీరు మీ కోరికని ఆయన తప్పక తీరుస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఎందువల్లంటే శ్రీరాముడు అనే పేరు వింటే మీరు పులకరించిపోతారు. అందువల్ల ఒక్క మాట చెప్పండి, మన దరిద్రం తీరిపోతుంది, మన దారిద్ర్యంలోంచి మనం బయటపడిపోతాం, మీరు ఒక్క మాట చెప్పండి అంటే ఒక్కసారి వెంకట్రావు గారు నవ్వి, పిచ్చిదానా, మనకేం కావాలో ఆయనకి తెలీదా? అందుకు నేను ఆయనకి సూచనలు ఇవ్వాలా? అలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చేయలేను అని ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు వెంకట్రావు గారి భార్య గారికి కోపం వస్తుంది. మరి రోజు పూజలు చేస్తారు కదా మీరు, ఎవరి కోసం చేస్తున్నారు పూజలు? మన దారిద్ర్యం పోవడం కోసమే కదా పూజలు అంటే ఆయన నవ్వన్నాడు. మన దారిద్ర్యం పోవడం కోసం చేయట్లేదే, నేను నా మనస్సు తృప్తి కోసం నేను చేస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుడిని నేను కొలిచేది మన దారిద్ర్యం కోసం, నా స్వప్రయోజనాల కోసం చేయట్లా, మనస్సు ఆహ్లాదకరంగా ఉండటం కోసం మాత్రమే చేస్తున్నాను. ఎందుకండి ఆహ్లాదకరం, ఏం చేసుకుంటాం? ఇంత దరిద్రాన్ని మనం అనుభవిస్తుంటే ఆ శ్రీరామచంద్రుడు మీ మొర వినలేడా అని ఎడముఖం పెడముఖంగా పడుకున్నారు. సరే, ఆ రాత్రి రాముడు వెంకట్రావు గారి కల్లోకి కనిపించారు. నీ ఇంట్లో నీ గూట్లో 6 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకుని నువ్వు సాయంత్రానికల్లా పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ 6 రూపాయలకి నీకు ఇష్టమైనది ఏది కనపడితే అది కొను, ఖచ్చితంగా నీ దరిద్రం తీరుతుంది అని శ్రీరాముడి యొక్క మాటలు కలలో అతనికి అనిపించినాయి. ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు, అటు ఇటు చూశాడు. భార్య పడుకునుంది. ఒక్కసారి భార్యను తట్టి లేపాడు. భార్యకి ఆ కళ గురించి చెప్పి అతను సైకిల్ మీద పెద్ద బజారుకి ఎప్పుడెప్పుడు బయలుదేరాలా అని ఆలోచన పడ్డాడు. సాయంత్రం అయింది, బజారుకి బయలుదేరాడు. ఒకచోట కోలాటం కర్రలు నచ్చి దాని ధర అడిగాడు. జత 10 రూపాయలని చెప్పాడు. కానీ ఇతని దగ్గర ఉంది 6 రూపాయలు మాత్రమే. అది కొనుక్కోవడానికి ఇతనికి అవకాశం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళసాగాడు. వేలంపాట వేసే ఒక హాల్లో బొమ్మలన్నీ వేలంపాట వేస్తున్నట్లు బయట బోర్డును చూసి లోపలికి వెళ్ళాడు. గోడకి ఒక పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో పెద్ద పెద్ద కారులతో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు అక్కడ. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతలతో గీసిన ఒక బొమ్మను చూపించి చెప్పారు నిర్వాహకులు అక్కడ ఉన్నవారు, దీని పేరు శ్రీరామచంద్రుడు, దీన్ని గీసింది దీపక్ అనే 6 ఏళ్ల కుర్రవాడు. ఈ బొమ్మ ఖరీదు మేము పెట్టింది ఇక్కడ వేలంపాట్లో 5 రూపాయలు. ఈ చిన్నపిల్లవాడు గీసిన ఈ బొమ్మ ఖరీదు 5 రూపాయలు మాత్రమే అని అనౌన్స్ చేశారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లవాడు గీసిన నైపుణ్యం లేని బొమ్మను కొనడానికి ఎవరు ముందుకు రాలా. అసహనంగా పెద్ద చిత్రగాడు బొమ్మల వేలంపాట మొదలవటం కోసం వారందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎవరు కొంటామండి చిన్నపిల్లాడేసిన బొమ్మని,
గొప్ప గొప్ప బొమ్మలన్నీ పెట్టుకుని ముందు ఈ బొమ్మ చెప్పడం ఏంటి అని అసహనంతో అక్కడ కొంతమంది అనుకుంటున్నారు. మొదటిసారి 5 రూపాయలు, రెండోసారి 5 రూపాయలు అనగానే వెంకట్రావు గారికి శ్రీరాముడు అనగానే పులకరించిపోయి అది రాముడు బొమ్మ అనటంతోనే ఆయన పులకరించిపోయాడు. వెంకట్రావు గారు గట్టిగా 6 రూపాయలు అని అన్నాడు. 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు రెండోసారి. దాన్ని కొనడానికి అక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా ముందుకు రావలేదు. ఎందువల్లంటే చిన్న కుర్రాడు గీసిన బొమ్మలు పిచ్చి పిచ్చిగా ఉందని. మూడోసారి 6 రూపాయలు అన్నాడు, ఎవరు రాలా. సరే డబ్బులు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట్లో నిర్వాహకులు వెంకట్రావు గారికి ఇచ్చారు. అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా వెంకట్రావు గారిని ఒకసారి వింతగా చూశారు. ఏంటి ఈ పిచ్చి బొమ్మ కొనుక్కుంటాడేంటి, ఇటు పిచ్చేళ్ళగా ఉన్నాడు అని అనుకుంటారు. అయితే వేలంపాట ముగిసిపోయింది అని నిర్వాహకులు చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదేంటి వేలంపాట ఎలా ముగుస్తుందండి, ఇంకా బోల్డని బొమ్మలు ఉన్నాయి కదా అని గట్టిగా నిలదీసి అడిగారు నిర్వాహకుల్ని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తారు, ఈ బొమ్మల్ని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం దాచాడో వినండి, మీరు ఆవేశపడకండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ కూడా అకాల మృత్యువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటిగా 5 రూపాయలు వేలంపాట వెయ్యాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని రాశాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంత విలువ చేకూర్చాడు చూసారా. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతనికి అంత ప్రాణం అన్నమాట, అంత ప్రాణం కూడా. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలన్నీ కూడా ఈ వెంకట్రావు గారికి స్వాధీనమయ్యాయి. కాబట్టి 5 రూపాయలతో 6 రూపాయలు పెట్టి కొన్నారు ఈ బొమ్మని. మిగతా చిత్రకారుడు, పెద్ద చిత్రకారుడు గీసినటువంటి బొమ్మలన్నీ కూడా ఆయనకే వెళుతున్నాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ముక్కు మీద వేలేసుకున్నారు. దాంతో వెంకట్రావు గారికి 6 రూపాయలతో ఇంచుమించు ఒక 10 లక్షల విలువ చేసేటటువంటి చిత్రాలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చినాయి. దాదాపు ఆయన దారిద్ర్యం అంతా కూడా తీరిపోయినట్లే అనిపించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటండి, భగవంతుణ్ణి మనం కోరుకోకలేదండి. ఆయనకి తెలుసు ఏం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మనుషులం కాబట్టి మనం కోరుకుంటేనే ఇస్తాడు అనేటటువంటి తత్వంలో మనం చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నాం కాబట్టి తప్పదు, కోరుకుంటాము. కానీ ఆ కోరుకోవటంలో కూడా అతిగా కోరుకోకూడదండి. ఆయన నవ్వుకుంటారు, మనం కోరుకుంటుంటే అతిగా కోరుకుంటుంటే స్వామివారు నవ్వుకుంటూ ఉంటారు. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో, మనకి ఎప్పుడు ఇవ్వకూడదు ఆయనకి అన్నీ తెలుసు. మనుషులం కదా, కొంచెం తొందరపడుతూ ఉంటాం అంతే. ఇంకొక జాతి ఉన్నారండి ఇందులో, వాళ్ళు కోరుకున్నది మాత్రం రాకపోతే వెంటనే దైవదూషణ మొదలు పెట్టేస్తారు. అది చాలా ప్రమాదకరమైందండి. ఎందువల్లంటే దైవదూషణ ఎప్పుడైతే ప్రారంభిస్తున్నామో మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేమండి. ఇంకా దిగున అట్టడుక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం స్వామిని తిట్టినా ఆయన నవ్వుకుంటాడు, ఆయన సీరియస్ అవ్వరండి. ఎందువలంటే ఆయన తయారు చేసిన బొమ్మలమే కదా మనం, కాబట్టి ఆయన నవ్వుకుంటారు. వీడి పరిస్థితి, వీడికి ఇంకా లిఫ్ట్ మనం ఇద్దాము అనుకుంటే వీడు దూషణ ప్రారంభం చేస్తున్నాడు, అందువల్ల మళ్ళీ అట్టడుక్కి వెళ్ళిపోయాడే అని ఆయన బాధపడుతుంటారు. అందువల్ల మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుణ్ణి నేను చేశాను కాబట్టి ఆ రూలు కరెక్ట్ కాదండి. ఏమిటి నువ్వు చేయటం, ఎన్ని సంవత్సరాలు బట్టి చేసావు నువ్వు, నేను చేశాను కాబట్టి నీకు, నేను పూజ చేశాను కాబట్టి నాకు ఇవ్వాలి అనే రూల్గా మాట్లాడితే భగవంతుడి దగ్గర అది కరెక్ట్ విధానం కాదండి. మనం మార్చుకోవాలి. ఇంకా మనం మారలేకపోతున్నాం, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలో మనం ఉంటున్నాం అంటే అది హాస్యాస్పదంగా ఉంటుందండి. నేను పూజ చేశాను కాబట్టి నాకు ఇవాళే మొత్తం అంతా మూట కట్టేసి ఇచ్చేయాలి అంటే ఎలా ఇస్తాడండి? నాకు కష్టాలు తొలగిపోవాలని భగవంతుడిని నేను పూజ చేసుకుంటూ చేసుకో, నీ ఆనందం కోసం చేసుకో. కానీ అది రాని పక్షంలో వెంటనే దైవదూషణ ప్రారంభం చేయటం అంటే అది మన అమాయకత్వానికి నిదర్శనంగా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడితో వ్యాపారం అనేది ఇదే స్టార్ట్ అయిపోతుందండి. అది ముందు మన మనస్సుల్లోంచి పూర్తిగా తీయవలసిన విషయం ఏంటంటే
ఆయన ఏ సమయంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇప్పించాలి, అన్నీ ఆయనకి లెక్కలు ఉంటాయండి. ఆ లెక్కలు కౌంటు కంప్లీట్ అయితేనే మనకు అన్నీ వస్తాయి. అలా కాకుండా నేను పూజ చేశాను కాబట్టి ఇవాళ రేపటి రోజు నా కోట్లు వచ్చి పడిపోవాలి, నేను అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి దేవుణ్ణి మార్చేస్తాను నేను, ఇవన్నీ హాస్యాస్పదమైన మాటలండి. అందువలన చెప్పేవారు కూడా పర్ఫెక్ట్గా చెప్పిన రోజున జనాల్లో మార్పు వస్తుందండి. నేను ఇవాళ పూజ చేశాను, ₹1,00,00,000 పెట్టి పూజ చేశాను కాబట్టి నాకు 100 కోట్లు రావాలంటే అది హాస్యాస్పదమైన విషయం అండి. నేను ₹100 పెట్టి అభిషేకం చేశాను కాబట్టి నాకు ₹500 డబ్బులు రావాలి అనుకోవడం హాస్యాస్పదమైన విషయం. మనిషి ఆశించవచ్చు, కానీ ఇది ఎలా ఉంటుందంటే ఈ ఆశలన్నీ కూడా వికృత రూపం దాలుస్తున్నాయండి. తద్వారా భగవంతుణ్ణే విమర్శలు చేసేటటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి కోరుకోవడంలో తప్పు లేదు, కోరుకోవచ్చు, కానీ దాన్ని వికృతమైన చేష్టలతో మనం తదనంతరం మనం మారిపోతున్నాం. మనం కోరుకున్నది అవ్వకపోవడం ఏంటి, వికృతమైన చేష్టలు వచ్చేస్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే మనం భగవంతులను కూడా మార్చేసేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. దయచేసి అలా కాకుండా మన మనస్సులు మారాలి. చూశారు కదా, వెంకట్రావు గారు వాళ్ళ భార్య గారు కోరుకోమన్నా ఆయన కోరుకోలేదు, ఆయనకి తెలుసు కాబట్టి. పూజ స్థితిలో ఆయన ఏం కోరుకున్నాడు, నాకు మనశ్శాంతి కోసం మాత్రమే చేస్తున్నాను, డబ్బు గురించి కాదు, ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అన్నీ ఆయనకి తెలుసు అనేది వెంకట్రావు గారికి తెలుసు కాబట్టి భార్యతో అలా చెప్పారు. వెంటనే స్వామివారు ప్రత్యక్షమై కల్లో ప్రత్యక్షమై చెప్పారు. అలాగే స్వామివారు చెప్పినట్టే నడిచాడు, ఖచ్చితంగా జరిగింది. కాబట్టి ఇవాళ మనకేదో రాలేదని మనం నిందలు వేయటం అనేది తప్పండి. అది గనక వేసామో ఉన్నత స్థితిలోకి మనం వెళ్ళటం మాట పక్కన పెడితే అధమ స్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం, అక్కడ వరకు ఉన్న పుణ్యం ఇంకా దిగువ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి దైవ దూషణ అనేది మాత్రం దయచేసి ఎవ్వరూ చేయవద్దు. ఇది మాత్రం వెంకట్రావు గారి యొక్క కథ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన నీతిగా మనం మాట్లాడుకోవచ్చండి. ఎవరైనా దేవుణ్ణి కానీ దేవుడిచ్చిన మనస్సును కానీ నిజంగా ప్రేమించగలిగితే అతని విలువకు 10 ఇంతలు విలువ చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి. ఆ ప్రేమను పొందగలిగిన వాళ్ళు నిజంగా నిజంగా ధన్యులే కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.